ఈరోజు కేవలం 5 సభ్యులకు సంబంధించింది జడ్జిమెంట్ ఇచ్చినారు. ఇంకొకటి సుప్రీం చాలా స్పష్టంగా తెలియజేసింది. తమ లాస్ట్ పారాగ్రాఫ్ 4th పాయింట్ లో 102 పారాగ్రాఫ్ లో మీరు అంటే సార్ ఇంగ్లీష్ చదివి వినపడతాను. ఇది చాలా ముఖ్యమైన అంశం కాబట్టి we direct that the speaker would not permit any of the MLAs who are sought to be disqualified to protract the proceedings. In that event, any of such MLAs attempt to protract the proceedings, the speaker would draw an adverse inference against such of the MLAs. ఏ శాసనసభ్యుడు ఎవరైతే ఫిరాయింపులు చేసినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే డిస్క్వాలిఫికేషన్ కి అనర్హులుగా ప్రకటించడానికి అవకాశం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఎవరైనా సరే ఈ యొక్క ప్రొసీజర్ అంతా కూడా పొడిగించడానికి ఈ యొక్క ప్రొసీడింగ్స్ ని మరి సాగదీయడానికి ఈ ప్రొసీడింగ్స్ ని మభ్యటే కొంచెం ఇంకా పోస్ట్పోన్ చేయడానికి ప్రయత్నం చేస్తే తక్షణం వారిపైన ఇమ్మీడియట్ గా మీరు చర్య తీసుకోవచ్చు అని చెప్పి చర్య తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్షన్ చేయడం జరిగింది. అంటే దీంట్లో మొత్తం 10 మందిలో 2 శాసనసభ్యులకి నోటీస్ ఇచ్చినా ఈ రోజు వరకు కూడా రిప్లై లేదు. కడియం శ్రీహరి గారి విషయంలో, దానం నాగేందర్ గారి విషయంలో. అంటే వారు ఈ అంత ప్రొసీజర్తో సంబంధం లేకుండా వారు ఇంకా కాలయాపన చేసే ప్రయత్నం చేస్తున్నారని స్పష్టంగా తెలియజేసినప్పుడు ఇమీడియట్ గా వారిద్దరిపైన మరి సస్పెన్షన్ చేయాల్సిన అవసరం ఉండే, వారి అర్హులుగా ప్రకటించాల్సినటువంటి మరి చట్ట ప్రకారంగా రాజ్యాంగం ప్రకారంగా న్యాయస్థానం ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉండే. అది అలాగనే పెండింగ్ పెట్టినారు. ఈరోజు ఇదంతా అయిన తర్వాత కూడా ఈ 5 శాసనసభ్యుల యొక్క అనర్హత పిటిషన్ మేము ఇష్టమో దాన్ని డిస్మిస్ చేస్తూ ఒక్కొక్క చిన్నగా ఒక్కొక్క 6 నిమిషం స్టేట్మెంట్ ఇచ్చేసి స్పీకర్ గారు మరి ట్రిబ్యునల్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి స్పీకర్ గారు మరి 5 సభ్యులకు చదివి ఈ యొక్క శాసనసభ్యులు తన శాసనసభ్యత్వ సభ్యులుగా కొనసాగుతారు వారి నియోజకవర్గం పేరు చెప్పి వారిపైన ఎలాంటి మరి ఏ కారణంతో చేస్తున్నారని ఇలాంటి చెప్పకుండా స్పష్టత ఇవ్వకుండా ఏ పార్టీ తరపున మరి కంటిన్యూ అవుతున్నా కూడా చెప్పకుండా జస్ట్ సింగిల్ లైన్ స్టేట్మెంట్ ఇచ్చేసి మరి మా ఆ జడ్జిమెంట్ కాపీని ఇవ్వమని చెప్తే మరి అప్లోడ్ చేస్తామని చెప్పినారు కానీ మా చేతికి ఇవ్వలేదు. స్పష్టంగా ఈ యొక్క ప్రొసీజర్స్ అండ్ కండక్ట్ ఆఫ్ ది బిజినెస్ మన తెలంగాణ శాసనసభ యొక్క రూల్స్ బుక్ లో ఉన్నటువంటి మన యొక్క రూల్ బుక్ ప్రకారం ఖచ్చితంగా అయితే ఈ యొక్క డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ పెండింగ్ ఉంటే ఇమీడియట్ గా మాకు ఈ యొక్క జడ్జిమెంట్ కాపీని మా చేతికి ఇవ్వాల్సిన అవసరం ఉండే. మా అడ్వకేట్స్ గాని మేము గాని దాదాపు 45 నిమిషాలు అదే ఛాంబర్లో కూర్చొని తప్పకుండా కావాలి మాకు చేతికి కావాలి ఏ బేసిస్ పైన మాకు పిటిషన్ ని డిస్మిస్ చేస్తానని చెప్పి ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకి సమాధానం లేక త్వరలో చేస్తామని చెప్పినా కానీ ఎప్పటి వరకు చేస్తామో అంటే అప్లోడ్ చేస్తామని చెప్పేసి దాటి వేసే ప్రయత్నం చేశారు తప్ప మాకు హక్కుగా పిటిషనర్ గా మాకు మా అడ్వకేట్స్ కి డెఫినెట్ చేయాల్సిన అవసరం ఉండే. అది కూడా చేయలేదంటే మాకు సంతకాలు చేయాలని చెప్తున్నంటే మాకు అనుమానం ఉన్నది. నిజంగానే ఈ జడ్జిమెంట్ ఏమైనా రాసినారా, జడ్జిమెంట్ తయారైందా, జడ్జిమెంట్ అయిందా కాలేదా, లేదా కేవలం సుప్రీంకోర్టు చెప్పింది కదా అని చెప్పేసి ఏదో తూతుమంత్రంగా నిర్ణయం చేసేసుకున్నాం అయిపోయింది అని చెప్పేసి కేసు క్లోజ్ చేయడానికి కోర్టుని మళ్లీ తప్పుదో పట్టించడానికి చేసే ప్రయత్నమే కనపడుతుంది తప్ప మరి జడ్జిమెంట్ కాపీ ఇవ్వడానికి ఎందుకు వెనుకబోయినదని చెప్పేసి కూడా ఈరోజు స్పష్టంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం.